వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బోంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోయిని సంతోష, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన సంఘాల సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, గ్రామంలోని ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానివ్వండి ఎంతో మేలు చేసుకుంటూ ప్రజలకు మంచిగా చేసుకుంటూ పోదామని పేద ప్రజలు ఇమ్మడే కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకి అర్థమైందా. ఇవాళ మా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు అదే అంటారు, పేద ప్రజలు అంటేనే మేమంటేనే పేద ప్రజలు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ పార్టీ ఎప్పుడు మరవద్దు. గుర్తుందా? ఇండ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వర్క్ కానివ్వండి, సన్న బియ్యం బిడ్డ. ఇప్పుడు మనం దసరా పండుగ వస్తాను, సంక్రాంతి వస్తాను ఇస్తుంది, చుట్టాలు వస్తారు. ఇప్పుడు రోజు సన్న బియ్యం. మరి అంతకంటే ఇక గవర్నమెంట్ ఇంకేం కావాలమ్మా మనకు? ఓకేనా? 10 మందికి చెప్పాలి ఈ మాటలు. రైట్. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో పల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. గ్రామస్తులందరూ నాకు కత్తెర గుర్తు పైన ఓటేసి వారి మెజారిటీలో గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని ప్రత్యేకంగా చొరవ తీసుకుని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. కత్తెర గుర్తు పైన ఓటేసి వారి మెజారిటీలో గెలిపిస్తారని గ్రామస్తులను కోరుతున్నాను. బోయిని సంతోష్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మా గ్రామ ప్రజలు కానివ్వండి, మేము కానివ్వండి ముందుండి నడిపించుకుంటూ భారీ సంఖ్యలో భారీ మెజార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.